ఎవ్రీవన్, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారండి? ఇవాళ గుత్తి కాకరకాయలండి. చిన్నవి అంటే నాలా పొట్టి కాకరకాయలు, కానీ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. గుత్తి కాకరకాయ మంచిగా కట్ చేసి కట్ చేసి గింజలు తీసేయాలండి. గింజలు తీసేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి నాననివ్వాలి. నాననిచ్చిన పర్వాలేదండి, మీకు వీలుంటే కొంచెం ఉడకబెట్టండి, ఏదైనా పర్వాలేదు. ఒక 1 అవర్ తర్వాత అలా తీసేసి చక్కగా ఆరబెట్టాలండి. దానికి కావాల్సిన మసాలాలు చక్కగా జీడిపప్పు, ఎండుమిర్చి, బాదం పప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం కొబ్బరి పొడి అండి. లైట్గా వేయించుకోవాలి. కొన్ని నూనె పోసి వేయించి మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు ఆరిపోయాక దాన్ని తీసుకొచ్చి దాంట్లో పొట్ట మొత్తం రింపేసేయాలండి. రింపేసి గిన్నె పెట్టి మంచిగా ఆయిల్ వేడెక్కాక సిమ్లో పెట్టండి, బాగా వేడి పెట్టద్దు. సిమ్లో పెట్టి ఇలా వేయించండి. అటు ఇటు వేగాక తీసేయాలండి. గుత్తి కాకరకాయ రెడీ. కరకరలాడుతూ సూపర్ ఉంటాయంటే మామూలు టేస్ట్ ఉండదు. దీంట్లో అందరూ బెల్లాలు అది వేస్తారు, చేదు ఉంటుందని. నేను బెల్లం వేయలేదండి, అందుకే జీడిపప్పు, నువ్వుల పొడి, పచ్చి కొబ్బరి పొడి వేసాను. చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. బెల్లం వేస్తే మా ఇంట్లో తినం, నచ్చదు కూడా. మా శ్రీవారికి అయితే సూపర్ నచ్చింది, మంచిగా లాగించేశారు. ఒకసారి మీరు ట్రై చేయండి.